సభాధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ నాయకులు సోదరులు పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు స్థానిక నాయకులు వాకాడు మండల నాయకులు మా విజయశేఖర గారికి, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు బసిరెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు రాయగొండపాలెం శ్రీనివాసులు గారికి, అలాగే మా దయాకర్కి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే ఈ వర్క్ని చేసినటువంటి మా ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, అలాగే హాస్పిటల్ సిబ్బందికి, మా సురేష్కి, మా జలీల్కి, మా మౌలి యాదవ్ గారికి, అలాగే మా యువ నాయకుడు మా కళ్యాణ్ వాళ్ళ బాబు మా అరుణ్కి, అందరూ కూడా మా చంద్రన సీనియర్ నాయకులు మా చంద్రనకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నారు. మీ అందరి దయవల్ల సహాయ సహకారాలతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా రెండోసారి ఎన్నికైనా అంతా మీ దయే. అలాగే వాకాడు మండలంలో ఎప్పుడు రాని విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లు తీసుకునేటువంటి మా పార్టీ కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా వర్క్ని ఇక్కడ
మా వాళ్ళు మెగా సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ చేశారు. అయితే చిన్న పొరపాటు జరిగింది. మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు సూపరింటెండెంట్ గారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొద్దిగా చెప్పినట్టే ఇంకా ఇట్లాంటి పొరపాటు ఎక్కడ జరగకుండా చూసుకోండి. మిగతా పొరపాటు ప్రకారం తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక మంచి హాస్పిటల్ గూడూరు ఏరియా హాస్పిటల్ తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేదు. చెరుకూరు లేదు, చెట్టుమూరు లేదు, కోటలో లేదు, గూడూరు రూరల్ మండలం లేదు. అంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ కట్టించినందుకు అప్పటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాంక్షన్ ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం కాబట్టి ఉన్న వాస్తవం అని మేము చేసామని చెప్పుకొని మేము సంకలనం వేసుకోవాలి. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా. అయితే అంత త్వరగా నా టైం బాగుంది, నా హయాంలో దీన్ని ఓపెనింగ్ చేయడం నా అదృష్టం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే కూడా ముఖ్యంగా దాదాపు 54 గదులు 34 గదులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. దాదాపు 21 టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మాండంగా చేశారు. ప్రాజెక్టు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా మా వాళ్ళు మెగా వాళ్ళు చేసినందుకు వాళ్ళ యజమాన్యానికి సపరేట్గా వాళ్ళ డిపార్ట్మెంట్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆపరేషన్ థియేటర్స్ ఒక 3 ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ల్యాబ్ రూమ్ కూడా ఇక్కడ కట్టించారు. అలాగే వాష్రూమ్ కట్టించారు. అలాగే మరెన్నో సదుపాయాలతో బ్రహ్మాండ హాస్పిటల్ నా కాన్స్టిట్యున్సీలో గూడూరు తర్వాత 2వ హాస్పిటల్గా 30 పడగల హాస్పిటల్గా ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించారు. నిజంగా చాలా ఉపయోగం. మా వాళ్ళు పేదవాళ్ళందరూ మత్స్యకారులు చాలా ఉన్నారు. మా వాకాటి మండలం, కోట మండలంలో, చిన్నూరు మండలంలో మత్స్యకారులు పేదవాళ్ళందరూ ఉన్నారు. పేదవాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఏం జరిగినా మీరు నెల్లూరు పోవాలా, లేకపోతే చెన్నైకి పోవాలా, ఇక్కడ ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నంతలో మా సూపరింటెండెంట్ గారు నిజంగా రోహిత్ గారు బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ని డెవలప్ చేశారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరితో కూడా రోగులతో కూడా బాగా మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా చూసి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పేద ప్రజల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారని చెప్పి మా నాయకులు విజయశాఖరణ గారు కూడా చెప్పారు. సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది డాక్టర్లు అవసరం. ఎందుకంటే గైనకాలజిస్ట్ అవసరం. అలాగే చెప్పారు సార్ కూడా. అట్లాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా, ఎక్స్రే మిషన్ కూడా కావాలా, అలాగే కాంపౌండర్లు కూడా చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మార్చిలో 16th ఫైనాన్స్ లో అవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే బెడ్లు, అలాగే దీనికి సంబంధించినటువంటి మంచాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక ఏ అవసరాలు ఇక్కడ ఉన్నాయో రేపు అసెంబ్లీకి వెళ్తున్నాను. ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ గారితో కలిసి అవన్నీ కూడా డిస్కస్ చేసి వీలైనంత త్వరగా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. ఇందులో చెప్తున్నానంటే ఈ హాస్పిటల్ అనేది నిజంగా పోస్ట్ మార్టం రూమ్ కూడా లేని పరిస్థితి. ఇక్కడ పోస్ట్ మార్టం తాత్కాలికంగా చేశారని చెప్పారు. దానికి ఎంత ఉందో ఎస్టిమేషన్ తయారు చేస్తే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించినటువంటిది కూడా నేను మంత్రి గారితో సత్యకుమార్ గారితో మాట్లాడి శాంక్షన్ చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మన వాళ్ళకి మెగా వాళ్ళకి తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఆందోళన పక్కన మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా అలాంటి విషయాల్లో చొరవ తీసుకుని మంచి కలెక్టర్ గారు మనకు వచ్చారు కాబట్టి ఆయన కూడా దానికి ఫండ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తూ ఆ త్వరగా ఎస్టిమేషన్స్ నాకు ఇస్తే అది కూడా వీలైన త్వరలో మనం శాంక్షన్ చేసి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చనిపోతుంటాం. ఇక్కడ బీచ్ ఉంది. ఆ బీచ్ లో అయితే దారుణ పరిస్థితి, ఆడే చచ్చిపోయే కార్యక్రమం. చాలా మంది ఇక్కడ నుంచి బారెడ్డిపాలెంలో పోవడం, బారెడ్డిపాలెం దగ్గర నుంచి మళ్ళీ వాటర్ పోవడం, ఇక్కడ ఇల్లు కావడం మళ్ళీ గూడూరు పోవడం, పోస్ట్ మార్టం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. అదేం లేకుండా ఇక్కడే పోస్ట్ మార్టం రెడీ అన్ని సదుపాయాలతో కడితే బాగుంటుందని చెప్పి పరిస్థితి. వాటిలో అక్కడ నుండి డాక్టర్ అమ్మ బ్రహ్మాండంగా ఒక రూమ్ తీసుకొని దాంట్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. ఆమెకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి సర్వమూలంగా. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి నిర్వహిస్తే మంచి సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా పోస్ట్ మార్టంకి ఇబ్బంది లేకపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పేదవాళ్ళందరూ కూడా
ఈ హాస్పిటల్ ఉపయోగించుకోండి. మీ సొంత హాస్పిటల్ ఈ వాతావరణంలో అటువంటి నిజంగా ఎంతో అదృష్టం. చాలా దగ్గర ఈ యొక్క హెల్త్ సెంటర్లు ఉపయోగం ఉండవు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం ఉండే పరిస్థితి ఉండదు, అక్కడ ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ సఫిషియెంట్ స్టాఫ్ను కూడా నియమించే పరిస్థితి కూడా మా నాయకులందరూ సహకారంతో, అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, సత్యకుమార్ గారి సహాయంతో అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఆనాడు గతంలో వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, నిజంగా సంతోషం. అంటే అది ఒప్పుకోవాలి, ఎవరన్నా కానీ ఎవరు చేస్తే వాళ్ళు చేశారు ఒప్పుకోవాలా. అట్లా ఒప్పుకోకుండా మేము చేసింది కూడా మేము చేసామని చెప్పుకుంటే అంతకన్నా పరిస్థితి అయితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో ఎన్ఆర్ఐఎస్ కింద ఎన్నో వర్కులు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. అలాగే బారెడ్డిపాలెంలో మొత్తం అక్కడ నీళ్లు చేసే వంతులు దిగిపోతే మొట్టమొదట ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 175 లక్షలు పెట్టి మా కలెక్టర్ గారు ధర్మాన పుణ్యాన ఈరోజు కట్టే ఇచ్చాం. అది చేసే పరిస్థితి ఇంతకుముందు వాళ్ళు చెప్పారు మేము చేయిస్తాం, మేము కట్టిస్తామని చెప్పి కట్టించే పరిస్థితి తాత్కాలికంగా కూడా రిపేర్ కూడా చేయలేవాడు. మేము రావడం, మేము గెలవడం ఆ పని చేశాం. ఎందుకంటే మాకు పని చేయాలన్నటువంటి ఆతృత ఎక్కువ. ఎందుకంటే పేద ప్రజల సహాయ సహకారాలతో నేను గెలిచాను కాబట్టి మా పేదవాళ్ళు ఎక్కడ కూడా పడుతున్నారు చూసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నా వంతు సహకారం మా నాయకుల సలహాల మేరకు అవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా ఎంఆర్ఓ ఇచ్చారు. అనేక రెవెన్యూ సమస్యలు ఇక్కడ వాకాడు మండలంలో ఉన్నాయి, మా ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అవన్నీ కూడా క్షుణ్ణంగా చూసి ఎవరికైతే నిజంగా భూమి అవసరమో వాళ్ళందరికీ కూడా భూములు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయమని చెప్పింది మా ఆర్డీఓ గారిని రిపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి పెడితే నేను సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఇక్కడ టెంకాయ తోపుగా చాలా మంది మాకు ఇల్లు లేవని చెప్పి కూడా ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరిగింది. వెరిఫై చేసి ఎవరికైతే హౌస్ సైట్స్ లేవో మీరు అన్ని కాలం లిస్ట్ ఇస్తే వాళ్ళందరూ కూడా హౌసింగ్ కాలనీలు, ముఖ్యంగా ఇక్కడ లోకంలో విజయశేఖర్ గారితో సంప్రదించి ఎవరికి ఇల్లు కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ పేదవాళ్ళందరూ తెలియజేస్తున్నామా, మీ సచివాలయాల్లో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీకు అత్యధిక మాకు ఇల్లు లేదంటే ఇబ్బందికర పడలేము, ఎన్ని కన్నా ఇస్తారు ఇబ్బంది. ప్రధాని మోడీ గారు ఎన్ని ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి మొత్తం ఇల్లు కావాలని ఇల్లు శాంక్షన్ చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ఆదేశాలు పంపించారు. కాబట్టి మీ అందరూ రిపోర్ట్ చేస్తామమ్మా. ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా సచివాలయం దగ్గరికి వెళ్ళి, తెలియకపోతే విజయశేఖర్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడి ఆయన సలహా మేరకు వీళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అయితే ముందుగా సచివాలయంలో మాత్రం మీ పేరు నమోదు చేసుకోవాలి. సచివాలయంలో నమోదు చేసుకోకపోతే కష్టం. ఖచ్చితంగా మీ పేరు అయితే దాంట్లో ఉండాలి. పేరు లేకపోతే ఇల్లు రావాలంటే కష్టం అమ్మా. అట్లాగే చాలా మంది పాత్రలకి డబ్బు రాలేదని చెప్పి కూడా చాలా మంది వచ్చారని చెప్పి మా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఏ ఇల్లు అయితే ఆగిపోయాయో, ఎవరికైతే బిల్లు పడలేదో అవన్నీ కూడా ఆల్రెడీ హౌసింగ్ వాళ్ళు నోట్ చేసుకుని పోయారమ్మా. వాళ్ళందరూ కూడా త్వరలో ఆ సంబంధించిన బిల్లు, పెండింగ్ బిల్లుని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తున్నారు. దాంట్లో రెండో మాట లేదమ్మా, అందరికీ పనులందరూ కూడా మరి డబ్బులు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ రాష్ట్రంలో మీరందరూ ఎంతో నమ్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించారు. నేను చెప్పేది మీ అందరూ పోతే, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు వేశా. కాదని చెప్పండి, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పొదుగు మహిళలు బాగా తెలుసు. మంచి పెద్ద మీటింగ్లు పెట్టాను ఇక్కడ గతంలో మేము ఉన్నప్పుడు. ఇక్కడ అయినా ఎందుకో పోయినసారి నన్ను ఓడించారు. అంత ముందు పని చేస్తే ఓడించాడు, పని చేయకపోతే గెలిపిస్తారేమో. అయితే మీరు గెలిపించినా మీరు ఓడిపించినా నేను ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పని అయితే నేను చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ నిధులు కావాలా, ఏ అవసరాలు కావాలో అవన్నీ నా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా చేసేంత నిద్రపోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, నేను పనిచేసిన వాళ్ళు ఓటు చేయండి, పని చేయకుండా ఊరికే జమీందారుతనం చేసే వాళ్ళు ఓటు చేస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. మీకు ఎవరైతే అందుబాటులో ఎమ్మెల్యే ఉంటారో ఎమ్మెల్యే ఓటేయండి. అంటే అందుబాటులో ఎమ్మెల్యేలు ఓటేసి మీరు మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎమ్మెల్యే ఈ ఊరిలో వేరే ఊరు ఉంటే అక్కడ మీరు పోలేదు. కాబట్టి మీరు ముందుకు వచ్చి మీకు ఏ పనులు కావాలన్నా ఓటేస్తే మంచిది, కానీ ఈ ఊరు కాక వేరే ఊరు కాక నా ఊరు కొట్టేస్తే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా.
ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఆలోచించాలి మీరు. ఒకటే మీ గ్రామంలో అభివృద్ధి ఏ గవర్నమెంట్ లో ఎవరు చేశారు అది కూడా ఆలోచించాలి మీరు. ఊరికే గుడ్డిగా ఓటీ కూడా మీరు నాయకుడిని ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా వేస్తే మాత్రం ఇబ్బంది పడిపోతారు. అందరూ కూడా పని చేస్తారా, పని చేయరా, చంద్రబాబు నాయుడు పని చేస్తారా, జగన్మోహన్ గారు పని చేస్తారా, ఇద్దరు వాళ్ళతో వేరే చేసుకుని ఎవరు పని చేస్తారు, ఎవరు వల్ల ఈరోజు ఈ పొదుపులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పొదుపు సంఘాలు స్థాపించింది. మీ అందరికి ఇళ్ళలో గ్యాస్ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. దాంట్లో ఒక పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చేసిన పరిస్థితి లేదు. ఆలోచించుకోండి, చేశారా అని చెప్పండి. ఏం చేసిన పరిస్థితి లేదు. ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు తప్ప ఎవరు చేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రమాణంగా ఈరోజు NRIS పనులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అలాగే ఇటీవలే ఈ యొక్క సాగునీటి సంఘాలకి దాదాపు 16,35,00,000 మా కాన్స్టిట్యూన్స్ లో శాంక్షన్ చేసి తీసుకొచ్చిన రిజర్వేషన్ ద్వారా. దయచేసి అక్కడ ఉన్నటువంటి నీటి సంఘ అధ్యక్షులు ఆ పనులకి 5 లక్షలు అప్పుడు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. 5,000 టెండర్ పెడతారు. కాబట్టి అన్ని కూడా బ్రహ్మాండంగా మీరు ఎక్కడన్నా మీ చెరువులు కానీ ఇబ్బంది ఉంటే ఓడింగ్ చేయమని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాం. 10 లక్షల పైన డబ్బులు టెండర్ కూడా త్వరలో 4 రోజుల్లో టెండర్ కూడా పిలుస్తారు. అది కూడా చూసుకొని వాటి ముందు ఆ కట్టల్ని పరిశీలన చేసుకోమని చెప్పి రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మనం గెలిచిన తర్వాత R&D రోడ్డు అనేవి కూడా మనం వేసాం. ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో అన్ని కూడా కూర్చాం. గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఒక్క గుంట కూర్చొని దాఖలాలు లేవు. మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు అన్ని చేసింది ఈ గవర్నమెంటే. గతంలో ఎవరు ఇలా మీకు తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏప్రిల్లో NRIS ఫండ్స్ వస్తాయి. అందరూ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్రయారిటీ బేస్ ST, తర్వాత SC, తర్వాత BC, తర్వాత ఊరు, ఆ ప్రకారంగా ప్రయారిటీ బేస్